ఎంతమంది మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉన్నాము? ఈరోజు వాక్యంని వెంటనే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఎంతగా మన జీవితంలో కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియజేస్తున్నాము. కృతజ్ఞత ఒకటంటే స్తుతులు ఇంకోటి. చాలామందికి కృతజ్ఞత ఉంటుంది కానీ స్తుతి ఉండదండి. చాలామంది జీవితంలో కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారు కానీ దేవునికి ఆ స్తుతి కనబరిచేవారుగా ఉండరు. దేవుడు మీ జీవితంలో మేలు చేశాడా అంటే చేశాడు అని చెప్తారు. చేసిన దానికి ఆయన్ని స్తుతించారా అంటే క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. మనం చాలామంది అనుకుంటాము దేవునికి కృతజ్ఞత కలిగిన మనము స్తుతులు చెప్పక్కర్లేదు, దేవుడు తెలుసుకుంటాడులే, దేవునికి హృదయం తెలుసులే, పర్వాలేదులే అని అనుకుంటాము. కాదండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు స్తుతి కృతజ్ఞత రెండు ఉండాలంట. కృతజ్ఞత అనేది లోపట, స్తుతి అనేది బయట. కృతజ్ఞత అనేది మన తలంపులు, స్తుతి అనేది మన దేహముతో మనం చేసే కార్యము. ఈరోజు మీ దేహంలో దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? దేహముతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? లేకపోతే కేవలం మనసులో దేవా నువ్వు మంచోడివయ్యా, నువ్వు సహాయం చేసావయ్యా, నువ్వు కార్యం చేసావు దేవా అన్నట్టుగా ఆపేస్తున్నారా? ఈరోజు వాక్యం వెంటనే మీ జీవితంలో దేవుడు ప్రత్యేకమైన రీతిగా మాట్లాడుతున్నాడు. ఇందుకొరకు అంటే మిమ్మల్ని ఇంకొను వర్ధలింపజేస్తానికి. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన చాలామంది ఆశీర్వాదాలు కోరుతారండి. ఆశీర్వాదాలు కావాలి ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడుగుతారు. కానీ ఆశీర్వాదాలు కోరే మీరు దేవునికి చెందాల్సిన స్తుతి, దేవునికి చెందాల్సిన అనుగ్రహించాల్సిన ఘనతని ఇస్తున్నారా పరీక్షించుకోవాలండి. దేవుని వాక్యం చూస్తే ఎప్పుడు దేవుని వాక్యం ఎలా తెలియజేయబడుతుందంటే దేవుడు మనకి ఇచ్చేది ఏంటో తెలియజేస్తాడు, అదే సమయంలో అది ఎలా పొందుకోవాలో కూడా తెలియజేస్తారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద పర్పస్ బట్ ఆల్సో హౌ టు రీచ్ యువర్ పర్పస్. ఈరోజు మీ జీవితంలో ఎట్టి పరిస్థితులు ఉన్నారో నాకు తెలీదు, కానీ ఒక్కసారి ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎంతమంది నా జీవితంలో దేవుడు కృప చూపిస్తున్నారు అంటారో బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుని వాక్యంలో చాలామందికి ప్రశ్నలు ఉంటాయండి. అసలు నేను ఎందుకు దేవుని స్తుతించాలి? వై షుడ్ ఐ గివ్ హిమ్ థ్యాంక్స్? ఇందుకొరకు దేవునికి స్తుతులు కావాలి. ఇందుకు దేవుడు స్తుతి కోరుతున్నాడు. స్తుతి లేకపోతే దేవునికి ఏమైనా తక్కువ అయిపోతుందా? అసలు కానే కాదు. పరలోకంలో చూస్తే గాన ప్రతిగానాలు, పరిశుద్ధుడు 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 స్తుతులు, ఆయనకి మహిమ. మన ఒక్క మాట ఏమైనా తేడా కొడుతుందా? ఆయనకి తేడా కొట్టదు కానీ మనకి తేడా కొడుతుందండి. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో మనం ఆయనకి దగ్గరగా వెళ్తున్నాం. మనము దేవుని స్తుతించేటప్పుడు మనం ఆయన రంగంలోకి వెళ్తున్నాము. మన గురించి మాట్లాడేటప్పుడు మన రంగంలో మనం ఉన్నాం, ఇన్ ఆర్ రెలమ్. కానీ మన పరిస్థితులు మారాలంటే మనకున్న చింత, మనకున్న పోరాటం, మనకున్న సమస్య, మనకున్న కష్టము, వీ హ్యావ్ టు షిఫ్ట్ ద రెలమ్స్. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే అది స్తుతి మహిమ పరుస్తం ద్వారా మాత్రమే యూ కెన్ చేంజ్ ద రెలమ్. కృతజ్ఞత హృదయంతో స్తుతులు అర్పిస్తూ ఉంటే మనం యూర్ ట్రాన్స్ఫార్మింగ్, గోయింగ్ టు ద నెక్స్ట్ రెలమ్స్. ఈరోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడుగుతలేదు కానీ మీ పరిస్థితుల్లో మీకు స్తుతి ఉందా అనే ప్రశ్న వేస్తున్నానండి. దేవుని వాక్యం చెప్తుంది ఎందుకు మనం దేవుని స్తుతించాలంటే బైబిల్లో చక్కని మాట ఉంటుంది. కీర్తనలు 92:1-3 వరకు చదివితే, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాని స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, నీ నామము కీర్తించుట మంచిది. మీరు ఎవరైనా సరే అసలు దేవుని ఎందుకు స్తుతించాలంటే అది మంచిది అంట. ఏంటి మంచిది? మీ జీవితంలో ఏదైనా మంచి కార్యాలు చేశారా? మీ జీవితంలో మంచిది ఏదైనా జరిగించారా? ఈజ్ దెర్ ఎనీ గుడ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ హ్యావ్ డన్? మీరు అనొచ్చు, మంచి చదువులు చదివానండి, మంచి ఇది సాధించానండి, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నానండి, మంచి ఇల్లు కట్టానండి, మంచి వాహనం కొనుక్కున్నానండి. ఈ లోక సంబంధమైన నేను పక్కన పెడితే మంచిది శ్రేష్టమైనది ఒకటి ఉందంటే అది దేవుని స్తుతిస్తామంట. మీ జీవితంలో మంచి పనులు చేయాలని ఆశపడిన వారు ఎక్కడ ఒక్కసారి ఆయన స్తుతించండి.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. నువ్వు మేలు చేసే దేవుడు, మేలు చేయటం ఎందు ఆనందించే దేవుడివి. నీవు చేసిన కార్యాలు బట్టి నిన్ను స్తుతించిన ప్రతి ఒక్కరిని అధికంగా ఆశీర్వదించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇట్ ఈస్ మోర్ యూ గివ్ ప్రైజ్, మోర్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. ఈ మాట నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. స్తుతులు పైకి వెళ్తా ఉంటే దేవుని దీవెనలో కిందకి దిగి వస్తాయి అంట. మీ జీవితంలో మీరు నిజంగా ఆయన చేసిన కార్యాలకి దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు పరలోకం నుండి దీవెనలు మీ పైన కుమ్మరిస్తూ ఉంటాడంట. మీరు స్తుతించిన వారు ఇప్పటికే దేవుడు మీ జీవితంలో దీవెనలు ఇచ్చాడని నమ్ముతూ బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మొదటిగా దేవుని అక్కడ చూస్తే మనం ఎందుకు థ్యాంక్స్ గివింగ్, ఎందుకు స్తుతులు అర్పించాలంటే అది మంచిది. రెండోదిగా దేవుని వాక్యలో చూస్తే మనం ఎందుకు స్తుతులు అర్పించాలంటే అది తండ్రి చిత్తం అంట, అది తండ్రి ఆశపడేదంట, అది తండ్రి కోరేదంట. ఈరోజు మీ జీవితంలో దేవా నీ చిత్తాన్ని జరిగించు అని అడుగుతాను. ముందుగా దేవుని చిత్తం ఏంటో మీకు ఎరిగి ఉన్నారు, మీకు తెలవబడి ఉంది, మీకు తెలియబడి ఉంది. అది ఏంటో మీరు చెయ్యాలి. ఎవరన్నా మన మాట వింటే మనం వారు అడిగేది నెక్స్ట్ చేస్తాము, వారి కొరకు నెక్స్ట్ ఏంటో చెప్తాము. కొన్నిసార్లు చూడండి, ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయమంటావు అని అడుగుతారు కొంతమంది. వాళ్ళకి ఏం సమాధానం ఇస్తాం మామూలుగా? ఫస్ట్ చెప్పింది చెయ్యి, తర్వాత సంగతి తర్వాత. ఫస్ట్ చెప్పింది చేసుకుంటారా, దాంతో ముగించుకుంటారా, దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఎందుకంటే కొన్నిసార్లు వారు మొదట చేసిన తర్వాతనే వారికి నెక్స్ట్కి చెప్పాలా లేదా అనేది లింక్ అయి ఉంటుంది, అంతే కదా. కెన్ ఐ ట్రస్ట్ యూ విత్ దిస్? ఈరోజు దేవుడు కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నాడు. కెన్ ఐ ట్రస్ట్ యూ విత్ ద బ్లెస్సింగ్స్ దట్ ఐ హావ్ గివెన్ యూ? కెన్ ఐ ట్రస్ట్ యూ విత్ ద ఆపర్చునిటీస్ దట్ ఐ హావ్ గివెన్ యూ? కెన్ ఐ ట్రస్ట్ యూ విత్ ద డోర్ దట్ ఐ హావ్ ఓపెన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నేను ఇంతవరకు చేసిన దాంతో నేను నిన్ను నమ్మగలనా అంటే నమ్మకం నిరూపిస్తాం, మన స్తుతి ఆయనకి చెల్లిస్తాము. నువ్వు చెప్పింది చేసావు, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఇచ్చిన దానికి వందనాలయ్యా. ఈరోజు మీ జీవితంలో ఒక స్థానం నుండి ఇంకో స్థానంకి వెళ్ళాలంటే స్తుతి ఉంటే మాత్రమే హెచ్చింపు ఉంటుందండి. స్తుతి లేని వాడికి ఎప్పటికీ హెచ్చింపు ఉండదు, ఇంకా తగ్గింపే ఉంటుంది. తగ్గింపు అంటే దేవుడు చెప్పిన ఆ తగ్గింపు కాదు, దీవెన లేక ఎండిన జీవితము, ఉన్నవి కూడా తీసివేయబడిన జీవితము. జాగ్రత్త. ఈరోజు ఒకప్పుడు అని మాట్లాడేవారు చాలామంది ఉంటారు. ఒకప్పుడు నాకేముండేది, ఒకప్పుడు నేను ఏం చేసేవాడిని, ఒకప్పుడు నా జీవితం ఎలాగుంది. ఒకప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయకపోతున్నాడు అంటే కారణం ఏంటంటే మన జీవితంలో స్తుతి లేదు కాబట్టి. అందుకని మంచి మాట, స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు ముఖ్యం కాదు, దేవుడు అడుగుతలేదు. దేవుడు అడిగేదంటే నీ నోట్లో స్తుతి ఉందా? నీ నోట్లో స్తుతి ఉండాలంటే నీ హృదయంలో కృతజ్ఞత ఉండాలి. మీ హృదయంలో కృతజ్ఞత ఉంటే మాత్రమే మీ నోటిలో ఉండే స్తుతి వస్తుంది, స్తుతి పదాలు వస్తాయి. బాధలు ఉన్నవాడికి నొప్పి వస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు బాధలు ఉన్నా కూడా నీ నోట్లోంచి స్తుతి రావాలి. అది ఎలా సాధ్యమండి? అదేనండి, ఇట్ ఈస్ ఫైటింగ్ డిఫైటింగ్ ద ఎమోషన్. మన శారీరక సంబంధమైన ఆ ఉద్రేకాలని అణిచి నేను చేయవలసింది ఏంటి, నేను జరిగించవలసింది ఏంటి పరీక్షించుకుంటాం. దేవుడు అక్కడ చూస్తే తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఒకసారి ఈ మాట చదవండి, చాలా చక్కగా ఉంటుంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ మాట ఏనండి, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ గివ్ హిమ్ థ్యాంక్స్. ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, నాట్ ఫ్యూ సర్కమ్స్టాన్సెస్. కొన్ని పరిస్థితుల్లో కాదు, కొన్ని విషయాల్లో కాదు, ఆయన మీకు చేసిన విషయంలో మాత్రం కాదు, ఆయన సహాయం చేయని దాని కొరకు కూడా స్తుతించాలంట. ఎందుకు స్తుతించాలి? మొదటిగా చూస్తే అది మనకు మంచిది. రెండోది చూస్తే ఆ వచనాన్ని కంప్లీట్ చేయండి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవునికి మీరు చేయాలనేది దేవుని చిత్తం అంట. త్రూ క్రైస్ట్ జీసస్ యు డూ. ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నవారు ఆయన రక్తం ద్వారా విమోచించబడినవారు, ఆయన రక్తం ద్వారా కడగబడినవారు, కొనబడిన మీరు, కడగబడిన మీరు. గాడ్ ఈస్ సెయింగ్ యూ నీడ్ టు డూ దట్ ఈస్ మై విల్. అది తండ్రి చిత్తం అంట. ఏ పరిస్థితి అన్నా ఆయన్ని స్తుతించాలి. ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీరున్న స్థితి ఆయన చిత్తం కాదేమో. ఈ మాట జాగ్రత్తగా వినండి. వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ రైట్ నౌ ఇస్ మేబీ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. మీరు ఆయన చిత్తాన్ని దాటిపోయారేమో, లేకపోతే మీ జీవితంలో ఆయన చిత్తం లేని కార్యాలు అపవాది తీసుకొచ్చి దాడి చేస్తున్నాడేమో. ఏ పరిస్థితులు వెళ్తున్నారో ముఖ్యం కాదు. ఇక మాట చెప్పాలంటే
మీరున్న స్థితి ఆయన చిత్తం కాకపోవచ్చేమో, కానీ మీ రెస్పాన్స్ టు దట్ సిచ్యువేషన్, ఆ పరిస్థితికి మీరిచ్చే జవాబు, ఆ పరిస్థితుల్లో మీరు చేసే కార్యము, ఆ పరిస్థితుల్లో మీరు జీవించవలసిన విధానము తండ్రి చిత్తం ఏంటి తెలుసా? మీరు స్తుతించాలంట. కష్టమండి, కష్టమే. దేవుడు ఎవరిని ఎప్పుడు సులభమైంది అడగలే, కష్టమైంది అడిగాడు. ఏం ఉద్యోగంలో అధిక స్థానం వచ్చేటప్పుడు, ముఖ్య స్థానంలో ఉన్నప్పుడు కష్టమైన పని ఉంటుందా, సులభమైన పని ఉంటుందా? ఎవరైనా సరే నా పని సులభమే అని చెప్పగలుగుతారా? నిజంగా ప్రయాసపడేవారు ఎవరైనా సరే పని కష్టమే, కానీ పనికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉందా లేదా చూస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు కష్టమే, కానీ నీవు చేయవలసిన పని నువ్వు చేస్తే నేను ప్రతిఫలాన్ని ఇస్తా. ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్, బికాస్ వెన్ యూ గివ్ థ్యాంక్స్ ఐ గివ్ యూ ప్రైజ్. అంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోదామండి. సంవత్సరం అంతంలోకి వస్తున్నాం. ఎన్ని దినముల్లో ఆయన్ని స్తుతించారు, ఎన్ని దినముల్లో ఆయన గణపరిచారు, ఆయన ప్రబలపరిచారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు అక్కడ చూస్తే అది తండ్రి చిత్తం అంట. దేవుని చిత్తం ఏంటి? చాలా మంది అడుగుతారు. ఫస్ట్ దేవుని చిత్తం చాలా క్లియర్గా ఉంది, స్తుతించి ఆయన్ని స్తుతించు. నెక్స్ట్ ఏంటో తెలియజేయబడుతుంది. ప్రైజ్ హిమ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హి హస్ డన్. దేవుని వాక్యం చూస్తానండి, ఏ పరిస్థితి అయినా కూడా ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఎప్పుడు అయితే ఆయన స్తుతిస్తామో ఆయన రాజ్యం. ఎందుకంటే పరలోక ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తాం చెప్పండి? నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తము నెరవేరు. నీ రాజ్యం రావాలి, నీ చిత్తం నెరవేరాలి. ఇంకో మాట చెప్పాలంటే ఆయన రాజ్యం అనేక సార్లు మన జీవితంలో జరిగించాలని, ప్రభావితం చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన చిత్తం చేయట్లేదు కాబట్టి వీఆర్ మిస్సింగ్ అవుట్. మన దగ్గర నుంచి పోతుంది, అందులోంచి మనం బయటికి పోతున్నాం చెప్పాలంటే. దేవుడు అక్కడ చూస్తే మూడోది, మొదటిగా అది మనకు మంచిది కాబట్టి మనం దేవుని స్తుతించాలంట. రెండోది, అది తండ్రి చిత్తం కాబట్టి మనం స్తుతించాలంట. మూడోది, ఈరోజు దేవుడు మన జీవితంలో ఇచ్చే సమస్తము గొప్పదండి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చే ప్రతిదాన్ని మల్టిప్లై అవ్వాలంటే, ఈ మాట చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ నాతో ఇదే చెప్తా ఉన్నాడు, ఇది చెప్పంటున్నాడు. దేవుడు ఎప్పుడు మనకి ఎక్కువ అవ్వడండి, ఒకటి ఇస్తాడు కనీసం, కానీ ఆ ఒకటి పక్కన దేవుడు ఉంటాడు. ఈరోజు చాలామంది నా దగ్గర ఒకటి ఉంది అంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు, నన్ను పక్కన ఉన్నావు అనేది మర్చిపోవద్దు. నేను పక్కన ఉన్నాను, నేను పని చేయాలంటే స్తుతి ఉండాలి. ఎలాగా అని అడగచ్చు. మనం ఒకటే, దేవుడు ఇన్ఫినిటీ, ఆయన కౌంట్ ఇస్ ఇన్ఫినిటీ. ఆయన అంటాడు, నీ బదులేంటి, నీ పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏంటి అనుకుంటాడండి. 1 = 1, కానీ 1 పక్కన ఇంటూ పెట్టి నెంబర్ యాడ్ చేసామనుకో ఏమవుతుంది? ఆన్సర్ మారిపోతుంది. 1 = 1 ఉంది, కానీ దేవుడు అంటున్నాడు 1 తర్వాత = పక్కన జరిపి ఇంటూ కొట్టు, నేను వచ్చి దిగుతా. నేను వచ్చి దిగాలంటే నువ్వు ఇంటూ కొట్టాలి. నువ్వు ఇంటూ కొడతాం నీ విశ్వాసం. నువ్వు మైనస్ కొట్టావు అనుకో, నేను రాను, ఇంకోటి వస్తాడు, రెడీగా ఉంటాడు. సో యు వాంట్ పుట్ అన్ ఇంటూ, యు వాంట్ పుట్ అ మైనస్, ఇట్ ఈస్ యువర్ విష్. మన అనేక సార్లు, దేవా నువ్వు వద్దు, సతానా నువ్వు వద్దు, నేను ఇంటూ పెట్టను, మైనస్ పెట్టను, ఏం పెడతాను తెలుసా? ప్లస్ పెడతాను. ఎవరది? మనుష్యులు. దేవుడు అంటాడు, అరే నేను ఉంటా, నీకు ఇంటూ అయ్యా. మన వద్దు దేవా, నువ్వు వద్దు, నేను డిస్టర్బ్ చేయండిలే. ఇదిగో ఈ పక్కింటోని, ఈ ఉద్యోగాలని, ఇన్ని ఆమెని, వీళ్ళని ఇవన్నీ కలిపి ప్లస్ చేసుకుని, ఇదిగో 1 + 4 అయిపోయింది 5 ఆన్సర్. కానీ 5 is not the result that you want. 5 is not the solution that you are seeking. 5 is not going to solve your problem. దేవుడు ఏమంటాడు తెలుసా? నీ స్తుతి ఈజ్ అన్ ఇంటూ. నువ్వు ఇంటూ కొట్టిన రోజున నీకు ఎంత కావాలో పక్కన నేను వచ్చి నిలబడతా. నువ్వు ఇంటూ కొట్టిన రోజున నీ అవసరత ఏంటో, ప్రతి అవసరతని తీర్చే దేవుడు అంట. కొన్ని అవసరతను కాదు, ప్రతి కోరికను కాదు, ప్రతి అవసరతని. వాట్ యు నీడ్ హీ విల్ ఫుల్ఫిల్, హీ విల్ గైడ్. బట్ వెన్ యూ హ్యావ్ ప్రైజ్, స్తుతి, థ్యాంక్స్ గివింగ్. ఈరోజు మీ జీవితంలో నిజంగా స్తుతి, కృతజ్ఞత, దీవెన ఉందా అండి? లేకపోతే దేవుని బదులు చూడలేం. ఈరోజు మనం చేయవలసిన మనం చేయకుండా మనం అడుగుతున్నాం, దేవా చెయ్యవే. దేవుడు అంటాడు, ఇంటూ కొట్టలేదే, కొట్టు, ఆన్సర్ నీ దగ్గర ఉంది, నువ్వు కొట్టండి నేను ఎలా చేస్తాను?
ఈరోజు మన జీవితంలో మన స్తుతి మన జీవితంలో ఆశీర్వదింపజేస్తుందండి. మంచి ఉదాహరణ చూస్తే యేసు ప్రభువే. ఆయన వాక్యము బోధించిన తర్వాత ఇంకా జన సమూహం వెళ్ళే పరిస్థితులు ఉన్నప్పుడు శిష్యులు వచ్చి చెప్తున్నాడు, ఫిలిప్ వచ్చి చెప్తున్నాడు, అయ్యా వీరు ఇట్లా వెళ్ళారనుకో మధ్యలోనే అవుట్ అయిపోతారు, వీరికి కుదరదు, వీరికి కష్టము. దేవుడు అంటాడు, మరి చూడు ఏం చేయాలంటే మనకి ఎట్లా కుదురుతుంది అయ్యా, వీరికి ఇంతమందికి పెట్టాలంటే ఎంత కావాలనుకుంటున్నావు, మన దగ్గర అంత లేదు. సరే దేవా, నువ్వు అంత డబ్బులు ఇచ్చినా కూడా కొనటానికి ఇక్కడ లేదయ్యా, ఇక్కడ అవకాశం లేదయ్యా. దేవుడు అంటాడు, మీ దగ్గర ఏమో ఉంది. ఆడ చూడండి, దేవుడు అడుగుతున్నాడు, మీ దగ్గర ఏమో ఉంది. యు బ్రింగ్ వాట్ యు హ్యావ్, యు గివ్ ప్రైజ్ అండ్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాట్ ఈస్ నీడెడ్, బట్ దెర్ ఇస్ అడిషనల్ లెఫ్ట్ ఓవర్స్, ఇంకా అధికంగా మిలిగేది. మనం చూస్తే యేసుప్రభు దగ్గరికి అందరూ వచ్చి చెప్తాడు, ఇదిగో ఈ బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. యేసుప్రభు అంటాడు, అక్కడ చూడండి మేనిఫెస్టేషన్ చూడండి. యేసుప్రభు అంతరేతో చెప్పలే ఎత్తి పట్టుకోని, లేకపోతే బాలుడితో చెప్పలే ఎత్తి పట్టుకోని. దేవుడు అన్నాడు, నా దగ్గర ఇవ్వి అంటే ఆ బాలుడికి మనసు ఎలాగ ఉండాలి, నేను ఇస్తాను. ఆ బాలుడి మనసు కానీ నేను ఇక్కడే పెట్టుకుంటాను, నువ్వు ఆశీర్వదించేంత కుదురుతుందా? ఈరోజు చాలామంది చేసే తప్పు కూడా అదే. మనం అంటాను, దేవా అది నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఆశీర్వదిస్తే అప్పుడు నీకు ఇస్తా. దేవుడు అన్న పనికిరాదు, నువ్వు ఫస్ట్ నా చేతుల్లో పెట్టు. దేవుని చేతుల్లోకి వచ్చిన వెంటనే దేవుడు ఏం చేశాడు, యేసుప్రభు ఏం చేశాడు, ఎత్తి పెట్టుకున్నాడంట. దాన్ని ఎత్తి పట్టి పరమ వైపు ఎత్తి దాన్ని దీవించేటప్పుడు ఎలా దీవించాడు తెలుసా? థ్యాంక్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనములు తండ్రి. ఆయన విస్పర్ చేయలే. ఈరోజు చాలామంది చేసినట్టుగా కాదు, ఆయన స్వరం ఎత్తి ప్రార్థన చేశారు, అందుకనే పక్కన రాయబడింది ప్రార్థన. ఆయన స్వరం ఎత్తి ప్రార్థన చేసి ఉండకపోతే ఆ ప్రార్థన ఏంటో ఇక్కడ రాయబడి ఉండేది కాదు. ఆయన చేతులు ఎత్తి ఎత్తి పెట్టుకుని దాన్ని దీవించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమన్నాడు తెలుసా? పంచండి అయ్యా, పంచండి అయ్యా. ఎంతమంది పంచారు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులే పంచారు. ఎన్ని వేల మంది ఉన్నారు? ఇంచుమించు 5,000 మంది పురుషులు మాత్రమే. ఇంకా స్త్రీలు పిల్లల సంఖ్య అధికం. ఇంచుమించు వారు చెప్పే యావరేజ్ క్యాలిక్యులేషన్, థియాలజీ చెప్పేది 20,000 మంది ఉన్నారు. 20,000 మంది కూర్చున్నారు, 20,000 మందికి పంచారు. తర్వాత ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. పంచింది ఎంతమంది? 12 మంది. ఎన్ని గంపల్లో పంచారు? 12 గంపల్లో పంచారు. 12 గంపల్లో పంచిన తర్వాత ఎత్తింది ఎన్ని? 12. వచ్చింది ఎంత? 12 గంపల నిండు. అంతే. మరి ఏమైంది? ఇచ్చిందే వచ్చింది, మరి తిన్నోడు ఫుల్గా తిన్నాడు, తిన్నవాడు మిల్చితే ఎత్తితే ఫుల్ అయింది. అంటే దేవుణ్ణి స్తుతించేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు తెచ్చింది ఎప్పుడు తక్కువ అవ్వదు, నువ్వు ఇచ్చేది ఎప్పుడు తక్కువ అవ్వదు. నువ్వు ఎంత ఇచ్చినా ఇప్పుడే కదా ఇచ్చేది, ఇంకేంటి అన్నట్టుగా ఉంటుంది. ఆ రీతిగా అనుభవించిన వారు అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుడు మాకు తెలియజేస్తుంది. మూడోది ఏంటంటే మనము విత్తేదానికి వర్ధిల్దానికి స్తుతించాలి. 4వదిగా చూస్తే దేవుని వాక్యంలో ఉంటుంది, ఇలాగ ఉంటుంది. కానీ ఈ మాట చెప్తాను ముందుగా. ఈ మాట ఇంకొక వచనం చక్కగా ఉంటుంది. యెర్మీయా గ్రంథం 30:19. వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఆ మాట ఏంటంట? వారికి తక్కువ కాకుండా ఎక్కువ చేస్తాను, వాళ్ళు తక్కువైపోకుండా వర్ధిలింపజేస్తాను. ఇంగ్లీష్లో అయితే ఇలాగ ఉంటానండి, అండ్ అవుట్ ఆఫ్ దెమ్ షల్ ప్రొసీడ్ థ్యాంక్స్ గివింగ్. వారి నుండి కృతజ్ఞతాస్తుతులు బయటకు వచ్చును. అండ్ ద వాయిస్ ఆఫ్ దెమ్ దట్ మేక్ మెరీ, వారి స్వరములో ఆనందం చేస్తున్నట్టు, ఆనంద గానాలు, సంతోషం. అండ్ ఐ విల్ మల్టిప్లై దెమ్, వారిని వర్ధిలింపజేస్తాను. అండ్ దే షల్ నాట్ బి ఫ్యూ, వారు కొద్దివారుగా ఉండరు. ఐ విల్ ఆల్సో గ్లోరిఫై దెమ్, వారిని మహిమపరుస్తాను. దే షల్ నాట్ బి స్మాల్, వారు చిన్నవారుగా ఉండరు. ఈరోజు మీ జీవితంలో కొద్దిగా తక్కువ ఉందంటే మేబీ యూఆర్ మిస్సింగ్ అవుట్ దిస్ మిస్టరీ. ఈ రహస్యాన్ని మీరు కోల్పోయారేమో. స్తుతి, మీరు ఎంత ఉపవాసం ఉన్నారు నేను అడుగుతున్నా, ఎంత స్తుతించారు నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మేబీ వీ హ్యావ్ ఓవర్ స్పోకెన్ అబౌట్
ఫాస్ట్ 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 ఫాస్ట్. బట్ మేబీ వీ హ్యావ్ ఫర్గాటన్ టు సే వెన్ యూ ఫాస్ట్ యూ బెటర్ గివ్ ప్రైజ్. మీరు ఉపవాసం ఉండేటప్పుడు మీరు స్తుతించాలి అనేది చెప్తాం, మర్చిపోతున్నాం మేము. కానీ ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుందండి, స్తుతించండి. దేవుని వాక్యం చూస్తే స్తుతించే వారి జీవితాల్లో పరిపూర్ణమవుతాయంట. ఇట్ ఇస్ గోన్ బి కంప్లీట్. స్తుతి ఉన్న ప్రతి చోట జీవితాలు పరిపూర్ణమవుతాయి. ఇట్ విల్ బ్రింగ్ యూ ఇంటు హోల్నెస్. ఎక్కడ లేచి నిలబడండి. నిజంగా మీకు కృతజ్ఞత ఉంటే మనస్ఫూర్తిగా మీ చేతులు పైకెత్తి గంభీరంగా ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చిద్దామా, ఆయన నామాన్ని హెచ్చిద్దామా, ఆయన నామాన్ని ప్రకటిద్దామా, ఆయన నామాన్ని ప్రబలపరుద్దామా. స్పీక్ అవుట్ లైఫ్. స్పీక్ అవుట్ ద గ్లోరియస్ థింగ్స్ ఈజ్ యెట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. అలాగే చేతుల పైకి ఆయన స్తుతిద్దామండి. టెల్ హిమ్ థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. నోరు తెరిచి చెప్పండి, వందనాలయ్యా. మనస్ఫూర్తిగా మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలకు వందనాలు చెప్పండి. ఆయన చేయబోతున్న కార్యాలకు వందనాలు చెప్పండి. ఆయన తెలుస్తున్న మార్గాలకు వందనాలు చెప్పండి. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని మీరు నమ్మితే వందనాలు చెప్పండి. యు ఆర్ అన్లాకింగ్ యువర్ డోర్స్ రైట్ నౌ. స్తుతించండి. వందనాలు. మనస్ఫూర్తిగా కీడును మేలుగా మారుస్తున్నాడు కదా, ఘనమైన ఘనతనిస్తున్నాడు కదా, అద్భుతాల్ని చేస్తున్నాడు కదా. మనస్ఫూర్తిగా వందనాలు చెప్తామా. అన్ని స్థితిగతుల్లో వందనాలు చెప్పాలంట. బాధలు ఉన్నారా, వందనాలు చెప్పండి. ఆయన స్తుతించండి. బాధలు ఉన్నారా, వేదనలు ఉన్నారా, వందనాలు చెప్పండి. దేవా నేను నమ్ముతున్నానయ్యా, ఈ బాధ మేలు కొరకే, ఈ బాధ ఘనత కొరకే, ఈ బాధ నీ మహిమ కొరకే, ఈ బాధ ద్వారా నన్ను హెచ్చిస్తావు, నన్ను నడిపిస్తావు, నన్ను దీవిస్తావు. ఐ బిలీవ్ లార్డ్. అపవాది అవమానాలు చేస్తున్నాడా, అవమానం నీ ఘనత కొరకేనండి. నమ్మండి. అవమానాలని ఘనతలుగా మార్చే దేవుడు అండి. ఈరోజు లోకం అవమానపరచచ్చేమో, అపవాది పొంచున్నాడు అవమానపరుస్తానికి, కానీ ఘనతనిచ్చే దేవుడు ఉన్నాడండి. అనేక రెట్ల ఘనత మీకు కలుగుతుంది. గివ్ హిమ్ ప్రైజ్, గ్లోరిఫై హిమ్, గివ్ హిమ్ ప్రైజ్. నన్ను నడిపించే దేవా నీకు వందనములయ్యా. నా జీవితాన్ని చక్కబెట్టే దేవా నీకు వందనములయ్యా. నీవు చేసిన కార్యాలు బట్టి వందనములు, నువ్వు చేయబోతున్న కార్యాలు బట్టి నీకు స్తుతులయ్యా. లార్డ్ ఐ ప్రైజ్ యూ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ లార్డ్. ఇంతవరకు నాకు కుటుంబాన్ని ఇచ్చావు, నాకు జీవితాన్ని ఇచ్చావు, నేను అనుకుంది నాకు జరిగించావు, ఇంతవరకు మరణ పడక నుండి లేపావు, నాకు ఇంకొక అవకాశాన్ని ఇచ్చావు, జీవించే కృపనిచ్చావు. నీకు వందనములయ్యా. జీవింపజేసే దేవా నీవే నడిపించు. ప్రారంభింపజేసిన దేవా నీ రాకొచ్చేటప్పుడు అయ్యా నీ వచ్చేంతవరకు నీవే కొనసాగింపజేయ్యా. నీవే అల్ఫా, నీవే ఒమేగా నమ్ముచున్నాను ప్రభువా. లార్డ్ ఐ గివ్ యూ థ్యాంక్స్, ఐ గివ్ యూ ప్రైజ్. నీవు గొప్పవాడివి, నీకు వందనములు. నీవు సర్వశక్తిమంతుడు, నీకు వందనములు. నీవు సర్వోన్నతుడు, నీకు వందనములు. నువ్వు చేయగలిగే కార్యాలు గొప్పవి, నీకు వందనములు. నీవు ఎలియాన్, యు ఆర్ ద సావరెన్ వన్. ఐ గివ్ యూ ప్రైజ్ లార్డ్. ఎక్కడ స్తుతులు చెప్పండి, ఆయన్ని పొగుడుదామండి, ఆయన్ని మహిమపరుద్దామండి. దయచేసి నోరులు తెరిచి పొగడండి, నోరులు తెరిచి మహిమపరచండి. మనుషుల సహాయం కొరకు మనుషులు పొగుడుతున్నారేమో, దేవాది దేవుడండి, సమస్త ఘనతకు అర్హుడు ఆయనే. ఆయన పొగడండి. ఆయన మహిమపరచండి. ఈరోజు కృతజ్ఞత మనసుతో నీ దగ్గరకు వస్తున్నామయ్యా. అనుదినము స్తుతి కృతజ్ఞత కలిగి ఉండమంటున్నామయ్యా. అనుదినము కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిదీ మా స్తుతులతో నీకు తెలియజేయమంటున్నామయ్యా. దేని విషయము చింతించద్దు కానీ ప్రతి విషయమై అయ్యా కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులతో అయ్యా మా విన్నపములు తెలియజేయమంటున్నామయ్యా. దేవా ఈరోజు మేము నమ్ముతున్నామయ్యా. You know our hearts, you know our lives, you know our desires, you know that all that we need, Lord. నీ మహిమైశ్వర్యము చొప్పున నువ్వు మాకు ధారాళంగా అనుగ్రహించే దేవుడు అయ్యా. మా పరమ తండ్రి మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప శక్తి, ఎంత గొప్ప అనుభూతి అయ్యా. మేము ఇంతమంది కలిసి నిన్ను మహిమపరుస్తూ ఆరాధిస్తున్నప్పుడు we surely believe that you have opened doors in our lives, Lord. నువ్వు ఓరకి వదిలిపోవయ్యా. నేను స్తుతించిన వారిని ఓరగా పంపించే దేవుడు కాదయ్యా. నీ సన్నిధిలో వచ్చి నిన్ను గణపరిచి ఆరాధించిన వారిని ఖాళీ చేతులతో పంపించే దేవుడు కాదయ్యా. వారి జీవితాలను ఖాళీ పాత్రలకు వచ్చే దేవుడు కాదయ్యా. I thank you Lord for filling us, Lord. నీకు వందనములయ్యా, మమ్మల్ని నింపావయ్యా. నీకు వందనములయ్యా, మమ్మల్ని నింపావయ్యా.
నీకు వందనములు ప్రభువా. మా జీవితాన్ని నింపావయ్యా. మమ్మల్ని గణపరిచే దేవా నీకు వందనములు. మమ్మల్ని మహిమపరిచే దేవా వందనములు. మమ్మల్ని వాడుకునే దేవా నీకు వందనములు. మమ్మల్ని లేవనెత్తే దేవా నీకు వందనములు. మా తలని పైకి ఎత్తించే దేవా వందనములు. మా కొమ్ముని ఎత్తించే దేవా నీకు వందనములయ్యా. అది నీకు మాత్రమే సాధ్యము ప్రభువా. నీకే కోట్లాది వందనములయ్యా. నీకే కోట్లాది వందనములు దేవా. ఇదిగయ్యా కృతజ్ఞతలయ్యా. ఇదిగయ్యా స్తోత్రములయ్యా. ఇదిగయ్యా వందనములయ్యా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ యు హావ్ డన్, for all that you have done in the past and all that you are going to do in the future, Lord. We give you thanks and advance, Lord. Thank you for leading us this year. ఈ సంవత్సరం అంతా నడిపించే వందనములు, ఎన్నో ఆపదల్లో నడిపించే వందనములు, ఎన్నో కష్టాల్లో నడిపించే వందనములు, ఎంతో మంది మమ్మల్ని మరణ పడక నుండి లేపే వందనములయ్యా. సజీవ లెక్కలు ఉంచే వందనములయ్యా. ఆకాశ పక్షులు పోషించే దేవా, మేము వారికన్నా విలువైన వారిని నిరూపించే వందనములయ్యా. ఏ క్షణమో ఆ కరువు లేకుండా పోషించావు, సమృద్ధినిచ్చావు, ఆశీర్వాదాన్ని ఇచ్చావు, దీవుని ఇచ్చావు, వర్ధలిపించావు, హెచ్చించావు, అన్ని ఇచ్చావయ్యా. మేము అడగలిగి ఇంకా దీనికి మించి ఏమి లేదయ్యా. ఆల్ దట్ వీ కెన్ సే ఇస్ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ దేవా ఇదిగో నీ సన్నిధిలో వేదనతో, బాధతో, దుఃఖముతో, అవమానంతో వచ్చిన వారు కూడా ఉన్నారయ్యా. తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మా జీవితంలో మేలు చేసే దేవుడు, చేసిన దేవుడు వారి జీవితంలో కూడా చేస్తామని మేము నమ్ముతున్నామయ్యా. ఈరోజు వారి జీవితంలో విశ్వాసం కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాయ్యా. ఎందుకంటే నీ వాక్యం సెలవించిన రీతిగా వినుట వలన విశ్వాసం కలుగుతుందని. లార్డ్, వీ హ్యావ్ డిక్లేర్డ్ యువర్ వండర్స్, వీ హ్యావ్ డిక్లేర్డ్ యువర్ వర్డ్, వీ హ్యావ్ స్పోకెన్ లైఫ్. లార్డ్ దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ ద్వారా బలపరిచి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. దేవా, మా కలిగిందంతా మేము మీ ముందు పెట్టామయ్యా. గణపరిచేది నీవే, నడిపించేది నీవే. ఇహమందు పరమందు ఆశీర్వదించే దేవుడు అయ్యా. నువ్వు గిన్నెడు చల్లటి నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకున్నావయ్యా. స్మాల్ యాక్ట్, స్మాల్ వర్క్, బట్ ద రివార్డ్ ఇస్ గ్రేట్ లార్డ్. నీ మహిమ ఐశ్వర్యము చొప్పున నువ్వు ఆశీర్వదించి అనుగ్రహించే దేవుడు అయ్యా. ప్రతి కీడు మేలుగా మార్చే దేవుడు, సమస్తం సమకూర్చి జరిగించే దేవుడు. అది ఎన్ని చెడు తలచినా అది మాకు ఆశీర్వాదకరంగా మేలుగా మారుస్తామని నమ్ముతున్నామయ్యా. వి గివ్ యు ప్రైజ్ ఫర్ ఇట్. ఇక్కడ నీ ఆలయంలో కూడిన ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని నడిపించు, ప్రతి ఒక్కరిని లేవనెత్త. నీ వాక్యం విత్తుంచడంగా ఈ రోజు నుండి మా జీవితంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నావయ్యా. మా మధ్య వరకు మర్చిపోతా ఉంటాం, కానీ జ్ఞాపకం చేస్తున్నావయ్యా. కృతజ్ఞత కలిగి ఉండమంటున్నావు, స్తుతించమంటున్నావు. ఈ రెండు మేము చేయించుండగా నీ కార్యంలో మా జీవితంలో రుచి చూసే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.